వెల్కమ్ టు అవర్ ఛానల్. దైవేచ్ఛ జ్ఞాన ప్రసూనాహ. సముద్రం నుండి అలలు లేచినట్లు, బంగారం నుండి ఆభరణం పుట్టినట్టు నీ నుండే ఈ ప్రపంచం మొత్తం కూడా పుడుతుంది. దైవమే నీదైనప్పుడు ఇంకా నువ్వు దేన్ని పొందాలి? ఎవ్వరూ లేకపోవడమే ఆయన ఉండడం, ఏ అనుభవం లేకపోవడమే దైవానుభవం. నది తన మానాన తాను ప్రవహిస్తూ ఉంది. ఒకడేం చేస్తున్నాడు? దాహమై మంచినీళ్ళు తాగుతున్నాడు. ఇంకొకడు జీవితం మీద విరక్తితోటి దాంట్లో దూకి మరణిస్తున్నాడు. దీనికి కారణం నది అవుతుందా? కానే కాదు. దాని మానాది ప్రవహిస్తూ ఉంది, అంతే. దేవుడు కూడా తన మానాన తాను చూస్తూ ఉన్నాడు. అది మంచి అయినా చెడైనా చెయ్యి, ఆయన చూస్తూనే ఉంటాడు. ఏం చెప్పడు, చూస్తూనే ఉంటాడు, అంతే. ఒకడు ఆయన్ని స్మరించి తరిస్తున్నాడు, ఇంకొకడు విస్మరించి మరణిస్తున్నాడు. దీనికి రెండిటికీ కూడా సంబంధమే లేదు. నువ్వు ఏం చేసినా కానీ ఆయన చూస్తూ ఉంటాడు, అంతే. దేవునికైనా జీవునికైనా సాక్షాత్కారం జరిగేంతవరకు, సాక్షాత్కారం అనేటువంటి జరిగిన తర్వాత ఇద్దరిలో ఒక్కడే ఉంటాడు. పులి మేకలాగా. పులికి మేక ఎదురైనట్లయితే ఉండేది పులే. అదేవిధంగా జీవుడు దేవుడు కూడా సాక్షాత్కారం జరిగితే ఒక్కడే ఉండేది, ఆయనే దేవుడు. దేవుని దృష్టిలో ఈగ, దోమ, మనిషి సమానమే. ఎవరి పట్ల కూడా ఆయనకి ప్రత్యేకత అనేటువంటిది ఉంటుందే? ఉండనే ఉండదు. దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు అని ప్రశ్నించుకుంటే సమాధానం అనేటువంటిది దొరుకుతుందా? అంతా నా ఇష్టం అంటాడు ఆయన. ఎందుకు అని అడిగేటువంటి హక్కు మనకు లేనే లేదు. ఆయన ఇష్టం ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏ విధంగా అయినా కానీ, ఏ రూపంతో అయినా కానీ ఉండొచ్చు. నక్క రూపంలో ఉండొచ్చు, కుక్క రూపంలో ఉండొచ్చు, పంది రూపంలో ఉండొచ్చు, మనిషి రూపంలో ఉండొచ్చు, నరసింహ అవతారంలో కూడా ఉండొచ్చు. నా ఇష్టం అంటాడు ఆయన, అంతే. నువ్వెవడివి అడగడానికి అని అంటాడు అన్నమాట. దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించుకునేదానికంటే ఎక్కడ లేడు అని ప్రశ్నించుకో అని అంటాడు. అందుగలడు ఇందులేడను సందేహము వలదు అని చెప్పారు కదా మీరే. జగన్నాటకానికి చూడండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్తారో. ఈ జగత్ అనేటువంటి నాటకానికి డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో, హీరోయిన్, విలను, డ్యాన్సర్స్ మొత్తం కూడా ఆయనే మహాశివుడు. సూత్రధారి ఆయనే, పాత్రధారి ఆయనే. ప్రతి శరీరం కూడా ఒక సెల్ ఫోన్ లాంటిది అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే శరీరం నుండి వచ్చేటువంటి ప్రతి పలుకు దైవవాక్యమే. అది మంచైనా చెడైనా స్వయంగా పలిగేటువంటి శక్తి ఏ తరువుకు లేదు, ఏ ఫోనుకు లేదు. అవతలి వాడు మాట్లాడుతుంటేనే అది మనకు మాటలు వినిపిస్తుంది ఫోను. దానికి మాట్లాడే శక్తి ఉందే. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఏదో అతీతమైన శక్తి మాట్లాడుతుంటే మనం మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఫోన్కి మానవుడి తనువుకి ఎటువంటి తేడా అనేది లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నవ్ యువర్ రియల్ సెల్ఫ్, దట్ ఈజ్ ఎనఫ్. నీ నిజస్వరూపాన్ని తెలుసుకో, చాలు, అది చాలు. జ్ఞానికి అహంకారం అనేటువంటిది ఉండనే ఉండదు, ఉండకూడదు. ఉంది అంటే అతడు జ్ఞాని కానే కాదు. ద ఈగో కెనాట్ టచ్ ద సెల్ఫ్ రియలైజ్డ్. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో విషయాల్ని సద్గురు సుబ్రహ్మణ్యాలు గారు తేలిక భాషలో వివరిస్తూ ఉన్నారు. ఆయన జీవితం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటిది. సామాన్య స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన. అటువంటి వాడు ఈరోజు వరల్డ్ టీచర్, జగద్గురువు అయ్యాడనమాట. శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అలాగే
బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్ళమూడి అందరి ఇల్లు అది, అందరమ్మ అందరి ఇల్లు. అక్కడికి వెళ్ళి ఒకసారి భోజనం చేసి రండి. జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీకు మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి పోతాయి. ఆమె అదే అంటుందన్నమాట. వచ్చి అన్నం వెళ్ళిపోండిరా అంటుంది. అసలు ఆ విధంగా ఎవరైనా అంటారా? అక్కడ ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకొని ఈరోజు దేశ విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కమిటీ ఏర్పడింది. అక్కడ కమిటీ ఏర్పడింది అన్నమాట, అన్నప్రసాద కమిటీ ఏర్పడింది. వాళ్ళు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు, మీరందరూ కూడా భార్యాపిల్లల కుటుంబాలతో పాటు ఒకసారి భోజనం చేసుకోండి ఇక్కడికి వచ్చేని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. కాబట్టి ఒకసారి అక్కడ పచ్చడి మెతుకులు తిన్న ఆ క్షణమే పచ్చని బ్రతుకులై పోవున ఆ క్షణమే అంటారు ప్రసాదరాయ కులపతి గారు. కాబట్టి ఒకసారి వెళ్ళి జిల్లెళ్ళమూడిలో భోంచేసి, అలాగే శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పేటువంటి జ్ఞానబోధ, జ్ఞాన ప్రసూనాలు ధరించరండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లావంతుల రామమూర్తి. నమస్తే.